నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనార్టీ మంత్రిని కలిసి మెమోరాండం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. నరసరావుపేటలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు, 14 మందిపై కేసులు నమోదు. నరసరావుపేటలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు, 91 మందిపై కేసు నమోదు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఎలక్ట్రికల్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు, నరసరావుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. మెప్మా శాఖలో అవినీతి కుంభకోణంపై అఖిల ఫిర్యాదు, కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన వన్ టౌన్ సిఐ ఫిరోజ్. ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహన, పట్టణ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో. నరసరావుపేటలో రేపు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గాంధీ పార్క్ వద్ద మున్సిపల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న మొబైల్, ఛార్జర్స్, టీవీలు, పలు ఎలక్ట్రిక్ వస్తువులు వేస్ట్ కలెక్షన్ సెంటర్లో తీసుకుంటారని తెలిపారు. ఎలక్ట్రిక్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడవేసినచో వాటి నుండి వచ్చే రసాయనాల వలన ప్రజలకు హాని కలిగించడమే కాకుండా పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని తెలిపారు. స్వచ్ఛ నరసరావుపేటకు అందరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు. నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను కలిసి నరసరావుపేట మండలం మొలకలూరు గ్రామం వద్ద గతంలో మైనార్టీ బాలికల వసతి గృహాలను కొనసాగించాలని, సిబ్బందిని కేటాయించాలని, అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని వినతిపత్రం ద్వారా తెలిపారు. మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నేతలు లేకుండా చేద్దామని చూస్తున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజల పార్టీ అని మర్చిపోకండని అన్నారు. నరసరావుపేటలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 53 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించగా అనుమతించిన దానికంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 91 మందిపై కేసులు నమోదు చేశారు. అపరాధ రుసుం కింద 5,46,000 రూపాయలను విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో 53 బృందాలుగా ఏర్పడి మన నరసరావుపేట పట్టణం నందల సర్వీసులు 3,000 సర్వీసులు తనిఖీ చేయటం జరిగింది. వాటిలో అధికారంగా తీసుకున్న లోడ్ కాకుండా అనధికారంగా వాడుకునేవి 55 కేసులు ఐడెంటిఫై చేయటం జరిగింది. వాటికి సంబంధించి సుమారు 5.4 lakhs అమౌంట్ పెనాల్టీ విధించడం జరిగింది. కావున వినియోగదారులందరూ కూడా తమ యొక్క లోడ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నట్లయితే మనము ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా వారి యొక్క అదనపు లోడ్లన్నీ కూడా కంపల్సరీగా డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విద్యుత్ సౌకర్యం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరు కూడా ఎలాంటి విద్యుత్ సౌకర్యానికి పాల్పడొద్దని చెప్పేసి మా డిపార్ట్మెంట్ తరఫున అందరినీ కోరుతున్నాము. అలానే ఇప్పుడు పిఎం సూర్య గారు అనేది బాగా ఇంపార్టెంటు. మనకి 3 కిలోవాట్ పెట్టుకున్నట్లయితే సుమారు 2 ఏసీల వరకు కూడా బిల్లు వాడుకున్నా కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ 78,000 రూపాయలు ఉపయోగించుకోవచ్చు. దానివల్ల మీరు ఒక 3 years కానీ మీరు సోలార్ తీసుకున్న 3 yearsకి మీరు పెట్టిన అమౌంట్ మొత్తం కూడా రిటర్న్ వస్తుంది. 25 years దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇల్లు పిఎం సూర్య గారు సోలారు గ్రీన్ ఎనర్జీకి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నరసరావుపేట కాకుమాను బజార్లో ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి కార్యక్రమం టీడీపీ మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, పరాక్రమం, స్వరాజ్య స్థాపనలో చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ పలువురు ప్రసంగించారు.
వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకమాన్ బజార్లో ఛత్రపతి శివాజీ గారి 396వ జయంతి కార్యక్రమాలు మరాఠా బంధువులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవటం జరుగుతుంది. అలాగే ఈరోజు శివాజీ మహారాజ్ గారి చరిత్ర తీసుకుంటే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఎంతో ఉత్తేజాన్ని నింపే విధంగా మరి ఆయన్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు ఆయన పేరు మీద చేసుకుంటూ ఉన్నారు. మరి తల్లి జిజియాబాయి ఆశయాలను ముందుకు నడిపిస్తూ స్వరాజ్య స్థాపనే ధ్యేయంగా, హిందూ ధర్మ సంరక్షణే ధ్యేయంగా ఆయన పనిచేయటం జరిగింది. ఈరోజు చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు మరి వెళ్ళగొట్టి మనము స్వతంత్రాన్ని తెచ్చుకున్నామని ఈరోజు మనం చదువుకుంటున్నాము. కానీ మన మొఘలులందరినీ కూడా బయటికి తరిమివేసి హిందూ సామ్రాజ్యము ఇది అనేసి ఒక ఘంటాపదంగా మరి హిందూ సామ్రాజ్యాన్ని ఇక్కడ నిలబెట్టి 390కి పైగా యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని సాధించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత మరి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికే చెందుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి. భారతదేశానికి, హిందూ ధర్మానికి ఈ ఆధునిక భారతంలో రెండు కళ్ళు. ఒకరు మహారాణా ప్రతాప్ సింగ్ అయితే రెండో వారు ఛత్రపతి శివాజీ మహారాజ్. తన ఎరాలో జీవితం మొత్తం కూడా హిందూ ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశం ప్రస్తుతం ఇండియన్ నేవీ కూడా తనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అనేది ఛత్రపతి శివాజీ మహారాజుని ఎంపిక చేసింది. ఎందుకనంటే భారతదేశంలో మొట్టమొదటి నౌకాదళం ఏర్పాటు చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధ తంత్రాలతో అనేక వందల యుద్ధాలు వారు గెలిచి భారతదేశంలో హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టి అలాగే పరమతాలను కూడా మనం గౌరవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శివాజీ మహారాజ్. నరసరావుపేటలో నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లు వినియోగిస్తున్న 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్ సెంటర్, సత్తెనపల్లి రోడ్డు, మార్కెట్ సెంటర్ తదితర ప్రాంతాలలో బిర్యానీ హోటళ్లు, టిఫిన్ హోటళ్లలో పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు. గృహాల్లో వినియోగించే సిలిండర్లు హోటల్ నిర్వాహకులు వినియోగిస్తుండడాన్ని గుర్తించి వారి వద్ద నుంచి మొత్తం 35 స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రోడ్డులో ఓ క్యాటరింగ్ నిర్వాహకుడు 40 కమర్షియల్ సిలిండర్లు కలిగి ఉండడాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ సిలిండర్లు 7 కన్నా ఎక్కువ వినియోగించకూడదన్న నిబంధన ఉంది. నిబంధనకు విరుద్ధంగా ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో పట్టణ ఆర్ఐ రమేష్, విఆర్ఓలు పాల్గొన్నారు. నరసరావుపేటలో స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సును పట్టణ ట్రాఫిక్ సిఐ లోకనాథం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వంకాయలపాటి రవి, ట్రస్ట్ సభ్యులు డాక్టర్ షేక్ సలాం, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణకుమారి, శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ పి అశోక్ మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కాలేజీ పిల్లలకి ఈ ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. సో అవన్నీ కూడా జరగడానికి ప్రధానమైన కారణం చాలామందికి వాటి మీద అంటే ఈ ట్రాఫిక్ నియమాల మీద అవగాహన లేకపోవడం కావచ్చు, అలాగే కొంతమంది నిర్లక్ష్యం కారణం వల్ల కావచ్చు, దానివల్లే జరుగుతూ ఉన్నాయి. సో వాటిని ఎంతో కొంత నిర్మూలించాలంటే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, వాటి మీద అవగాహన అనేది అవసరం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మనము ఈ చైతన్య కాలేజీలో దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఏదైతే మనకి ప్రమాదాలకి కారణాలు అవుతాయో అటువంటి వాటి మీదే, అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి కావచ్చు, మైనర్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, అలాగే ర్యాష్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, అలాగే డ్రంకన్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, పార్కింగ్ గురించి, సిగ్నల్ జంపింగ్ గురించి, అలాగే రాంగ్ రూట్లో రావటం గురించి, ఇలా చాలా విషయాల మీద మేము అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. మీ పిల్లలకి సరైన వయసు అంటే డ్రైవింగ్ చేసే వయసు 18 సంవత్సరాలు పూర్తయితే కానీ వారు లైసెన్స్ తీసుకుంటే కానీ వాళ్ళకి వాహనాలు నడపడానికి ఇవ్వద్దనేది మా యొక్క పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. నరసరావుపేట పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ నందు మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్
సిఐ గారైన లోకనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సిఐ గారు ఇచ్చేసి వారికి అవసరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పటం, అలాగే వారు ఎలా ఉండాలి ఏంటి అనేది భవిష్యత్ తరాలకు వారు ఎంతో ఉపయోగకరమని వారితో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సహకరించిన స్కూల్ యాజమాన్యాన్ని గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, అలాగే రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కృష్ణకుమారి గారికి, మా మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఏఎస్ఐ సలాం గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో విద్యుత్ శాఖ సమీక్ష నిర్వహించారు. వి పుల్లారెడ్డి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీసీపీ డీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారని ఏపీసీపీ డీసీఎల్ విజయవాడ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు 7 నూతన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యాగర్ పథకాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరి సమ్మర్కి అందుబాటులోకి వచ్చేటట్టు మార్చి 31 కల్లా ఈ ఆర్డిఎస్ఎస్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని కాంట్రాక్టర్ సైడ్ కానీ అలాగే మన అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగినది. అలాగే స్మార్ట్ మీటర్స్ వర్క్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఏవైతే మనం కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ మన సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నామో అన్నీ కూడా మన మార్చి 31 కల్లా ఇండస్ట్రియల్ అవన్నీ కూడా మార్చి 31 కల్లా కంప్లీట్ కావాలని ఆదేశించడం జరిగినది. తద్వారా రీడింగ్స్ అన్నీ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా 1st తారీఖుకే అన్నీ కూడా మరి రావడం జరుగుతుంది. తద్వారా టైం డిలే ఉండదు, యాక్యురేట్గా వస్తాయి. అలాగే పిఎం సూర్య గారి గురించి కూడా రివ్యూ చేయడం జరిగినది. సూర్య గారిలో కూడా మనకి త్వరితగతిన మన అన్ని సర్వీసులన్నీ కూడా సోలరైజేషన్ సింక్రనైజ్ చేయాలని, డిలే లేకుండా జరగాలని రివ్యూ చేయడం జరిగింది. అలాగే SC/ST సోలరైజేషన్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మాచర్లో కానీ నరసరావుపేటలో కానీ మన వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇవన్నీ కూడా త్వరితగతిని కంప్లీట్ అవ్వాలని రివ్యూ చేయడం జరిగింది. అలాగే టెక్నికల్ రివ్యూలో భాగంగా వినియోగదారులందరికీ కూడా నిరంతరమైన నాణ్యమైన సరఫరా ఇవ్వాలని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి ఇంటరప్షన్స్ ఎక్కువ వస్తున్నాయో ఆయన అందరికి కూడా మనం ఇంటరప్షన్ లేకుండా మరి నాణ్యమైన విద్యుత్తు, నిరంతరమైన విద్యుత్ ఇవ్వాల్సిందిగా మనకు ఆదేశాలు జారీ చేయడం అనేది. అలాగే ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్యూర్ మీద కూడా ఎక్కడైతే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అవుతున్నాయో తద్వారా వినియోగదారులకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్కి కూడా చాలా భారమైన పని. దాని మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికి కూడా సూచించడం అనేది. అలాగే అగ్రికల్చర్ సర్వీస్ రిలీజ్ విషయం త్వరగా రిలీజ్ చేయాలని, పెండెన్సీ లేకుండా చూడాలని టెక్నికల్ విషయంలో. అలాగే కొత్త సబ్స్టేషన్స్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దానికి కూడా సైట్స్ ప్రొక్యూర్మెంట్ కానీ అవి మొదలుపెట్టే డేట్స్ గురించి, కంప్లీషన్ డేట్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్స్లో భాగంగా ఏవైతే మనకి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని అంతా కూడా ఖచ్చితంగా వసూలు చేయాలని, అలాగే ఎక్కడా కూడా ఎరియర్ పెండింగ్ ఉండకూడదని ఆదేశించడం జరిగింది. అలాగే సర్వీస్ రిలీజ్ చేయడంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా త్వరితగతిన రిలీజ్ చేయాలని, వినియోగదారులకి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా మంచి సేవలు అందించాలని మరి అందరికి కూడా ఆదేశించడం జరిగింది. పల్నాడు జిల్లాలో మెప్మాలో అవినీతి జరిగిన నేపథ్యంలో అఖిల అనే మహిళ స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు షేక్ అఖిల, ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య నరసరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అనే ఆమె మాకు ఒక రిటర్న్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏమిటంటే, మెప్మాలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ మేనేజర్లు వాళ్ళు సుమారు ఒక 8 మంది ఆల్రెడీ మెప్మాలో డ్వాక్రా లోన్స్ తీసుకున్న మెంబర్స్తో ఫేక్ గ్రూప్స్ క్రియేట్ చేసి
దాదాపు వాళ్ళ ఒక 80 గ్రూప్స్ దాకా ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి బ్యాంక్స్లో నుంచి 9,59,00,000 రూపాయల దాకా ఫేక్ లోన్స్ని తీసుకున్నారని దాని మీద పీడీ మెప్మా గారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయించడం జరిగిందని వీటిలో 3 బ్యాంక్స్ మెయిన్గా మన ఇండియన్ బ్యాంక్ నర్సరావుపేట, ఎస్బీఐ ఏడీబీ బ్రాంచ్ నర్సరావుపేట అండ్ జీడీసీసీ బ్రాంచ్ పిడుగురాళ్ళ, ఈ 3 బ్రాంచెస్లో కలిపి అరౌండ్ 9.59 crores ఆఫ్ రూపీస్ ఫ్రాడ్ జరిగింది అని ఎవరైతే ఫ్రాడ్కి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో ఈ 8 మంది మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మాకు నిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేసి ఎదురుదాడి చేశారు. కోటప్పకొండ తిరునాళ్ళు అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రీతమ నేత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఏ విధంగా నిర్వహించారో నర్సరావుపేట ప్రజానీకం ప్రతి ఒక్కళ్ళు ఈ తిరునాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తిరునాళ్ళ పండగ స్టార్ట్ అవుతుంది అని తెలిసి 20 రోజుల ముందు నుంచే మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కొండ చుట్టూ శానిటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా రోడ్ రోలింగ్ చేపించి నడిచే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసిన ఘనత ఈరోజు మన ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ నాయకుడు చేయని విధంగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు తిరునాళ్ళ ముందు రోజు నుంచి కొండ మీదే ఉండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం ఆఫీసర్లను కానీ సిబ్బందిని కానీ అప్రమత్తం చేస్తూ ప్రజలకు నీళ్లను అందించడంలో కానీ అదేవిధంగా ఆహార పదార్థాలు అందించడంలో కానీ. కోటప్పకొండ గురించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా అస్పష్టంగా ఉంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కోటప్పకొండ మీరు ఏం అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేయకుండానే అన్ని కోటప్పకొండ మీద దోచుకున్నారు. దోచుకున్న దగ్గర నుంచి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? అసలు 5 సంవత్సరాలు మీరు ఏం డెవలప్ చేశారు? ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాల్లో ఏం చేస్తున్నామో మీరు చూడండి ఒకసారి వచ్చి. మేము ప్రతిదీ మీకు అప్డేట్ లెక్క చెప్తాం. మేము కోటప్పకొండ మీద మద్యం అమ్మారు, అది అమ్మారు, ఇది దోచుకున్నారు, స్థలాల దగ్గర దోచుకున్నారు. మీరు మీ గవర్నమెంట్లో ఏం దోచుకుంది అందరికీ తెలుసు. నువ్వు ఏదేదో మాట్లాడితే ఎట్లా? అరవింద్ బాబు గారి మీద గురించి గోపిరెడ్డి గారు అరవింద్ బాబు గురించి మాట్లాడటం మంచిది కాదు, పద్ధతి కాదు. నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అరవింద్ బాబు గారి మీద కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు బస్టాండ్ని కోటప్పకొండ నుంచి కిలోమీటర్ దూరం ఎందుకు పెట్టారని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నిన్న మాట్లాడుతూ విమర్శించడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ప్రజలు మన నర్సరావుపేటకు సంబంధించిన మన నియోజకవర్గానికి సంబంధించిన ఇవాళ రాష్ట్రంలో కానీ మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ కోటప్పకొండకు వచ్చిన జనాన్ని చూసి సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల మంది జనాభా ఊహించని రీతిలో ఇవాళ కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చి జయప్రదం చేయడమే కాకుండా ఎక్కడికి చూసినా కోటప్పకొండకు వచ్చిన తెలంగాణ నుంచి వచ్చినా లేకపోతే రాయలసీమ నుంచి వచ్చినా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈరోజు దర్శనం చేసుకున్నాం. శుభ్రంగా కొండ మీద ప్రతి ఒక్క సదుపాయాలు మంచినీళ్ళు కానీ అల్పాహారం కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ ప్రతి ఒక్క సౌకర్యం బాగా కల్పించారు. ఈ సంవత్సరం బాగా దర్శనం జరిగింది. అందులో కూడా మొట్టమొదటిసారిగా కోటప్పకొండకి ఆన్లైన్లో టికెట్ దర్శనం పెట్టడం తిరుపతి టైప్లో ఇక్కడ కూడా పెట్టినందుకు ప్రజలు హర్షిస్తున్నారు. ఈరోజు చదలవాడ అరవింద్ బాబు గారిని అభినందిస్తున్నారు ఈరోజు ప్రజలు మొత్తం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మైనార్టీ మంత్రిని కలిసి మెమోరాండం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. నర్సరావుపేటలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు, 14 మందిపై కేసులు నమోదు. నర్సరావుపేటలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు, 91 మందిపై కేసు నమోదు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఎలక్ట్రికల్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు, నర్సరావుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. మెప్మా శాఖలో అవినీతి కుంభకోణంపై అఖిల ఫిర్యాదు, కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన 1 టౌన్ సిఐ ఫిరోజ్. ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహన, పట్టణ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.